డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆసియాలో పనితీరుకు ఆకర్షితులైన రంపచోడవరం ఏజెన్సీలోని గిరిజనులు జనసేన తీర్థం పుచ్చుకున్నారు. వై రామవరం మండలం గుర్తేడు పాతకోటకు చెందిన 100 గిరిజన కుటుంబాలు జనసేన పార్టీ తీర్థం పుచ్చుకున్నాయి. రంపచోడవరం జనసేన నియోజకవర్గ పరిశీలకులు కుర్ల రాజశేఖర రెడ్డి పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. రాష్ట్రం అభివృద్ధి దిశగా అడుగులు వేయడంలో పవన్ కళ్యాణ్ పనితీరు హర్షణీయమని అన్నారు. పవన్ కళ్యాణ్ చేస్తున్న పనితీరు గుర్తించి 100 కుటుంబాలు జనసేన పార్టీలో చేరాయని తెలిపారు. గిరిజనులు భారీ ఎత్తున జనసేన పార్టీలో చేరడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు, అదేవిధంగా కూటమి ప్రభుత్వ పాలన గిరిజనులకు అందరికీ నచ్చి పార్టీలో చేరడం జరిగింది. మీకు అందరికీ తెలిసిన విషయమే, దాదాపుగా అల్లూరు సీతారామరాజు జిల్లాలో 1000 కోట్లకు పైగా నిధులు తీసుకొచ్చి పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేకమైన దృష్టి పెట్టి ఈ ప్రాంతం అంతటిని రోడ్లు అన్నీ వేయించి, అదేవిధంగా కరెంటు అలాంటి మౌలిక సదుపాయాలన్నిటి మీద దృష్టి పెట్టి గిరిజనుల జీవితాన్ని బాగు చేయడానికి కంకణం కట్టుకున్నారు. ఇక ముందు ఇప్పుడు ఏ విధంగా అయితే పెద్ద ఎత్తున గిరిజనులు జాయిన్ అయ్యారో, ఇక ముందు గిరిజన ప్రాంతాల్లో భారీ ఎత్తున పార్టీలో చేరికలు జరగనున్నాయి. ఇక్కడ ఈ గ్రామం దాదాపుగా రంపచోడవరం నుంచి 90 కిలోమీటర్ దూరంలో అత్యంత లోతట్టు ప్రాంతం. ఈ ప్రాంతానికి రావడానికి రోడ్డు చాలా ఇబ్బందికరంగా ఉంది. అదేవిధంగా కరెంటు కానీ ఇక్కడ వాటర్ సదుపాయం కూడా తక్కువ ఉంది. జనసేన పార్టీ తరపు నుంచి, అదేవిధంగా